క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 1వ అధ్యాయం ఈ విధంగా ప్రారంభమవుతుంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ వాక్కు నరరూపధారుడై మన మధ్యలో జన్మించి మనతో వసించాడు అని. ఆయన వెలుగై తన వారి మధ్యకు వచ్చెను, కాని తన వారు ఆయనను తృణీకరించారు, అంధకారాన్నే ఎన్నుకున్నారు అని 1వ అధ్యాయములో యోహాను గారు చెప్తున్నారు. 2వ అధ్యాయం ప్రారంభములో 1 నుంచి 10వ వరకు వచనాలలో కానాపల్లెలో పెండ్లి గురించి చదువుతూ ఉంటాం. ఆయన ఆదిలో వాక్కై ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ దేవుడు మన మధ్యకు వచ్చారు. మరి ఆయన రావడం వల్ల మనకు కలిగే మేలేమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తారు. దానికి సమాధానం ఇస్తూ యోహాను గారు చెప్తున్నారు, ఎక్కడైతే ఆ క్రీస్తు ప్రభుని యొక్క సాన్నిధ్యం ఉంటుందో అక్కడ సమస్తము సమృద్ధిగా దొరుకుతాయి. ఆయన ఉన్న చోట ఎటువంటి కొరతకు కానీ ఎటువంటి లోటుకు కానీ తావుండదు. అదే సమయములో ఆ 2వ అధ్యాయములోనే మరియమ్మ గారిని మనకు పరిచయం చేస్తున్నారు యోహాను గారు. సకల వరముల ప్రదాత, సకల అద్భుతాలకు మూలకారకుడు ఆ భగవంతుడే. ఈరోజు కూడా ఏదైనా అద్భుతం చేయాలి అంటే అంతోని వారో మరియమ్మ గారో లేకపోతే ఇంకొక పునీతుడో చెయ్యరు. ఈరోజు కూడా సకల వరముల ప్రదాత, సకల అద్భుతాలకు కారణభూతుడు ఆ భగవంతుడు ఒక్కడే. మరి మరియమ్మ గారి పాత్ర ఏంటి? అంతోని వారి పాత్ర ఏంటి? ఇతర పునీతుల యొక్క పాత్ర ఏంటి? వాళ్ళు మధ్యవర్తులు, వాళ్ళు దేవుని యొక్క స్నేహితులు. ఎవరైతే నా వాక్యమును ఆలకించి దాని ప్రకారం జీవిస్తారో వాళ్ళు పరలోక రాజ్యములో వారికి స్థానం ఉంటుంది అని చెప్పారు క్రీస్తు ప్రభు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం జీవించినటువంటి ఆ మరియ తల్లి కానివ్వండి, ఇతర పునీతులు కానివ్వండి, మంచి మధ్యవర్తులు. మన కోసం ఆ దేవుని వద్ద ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఆయన స్నేహితులు కాబట్టి వాళ్ళు ఏదడిగినా కానీ ఆ దేవుడు ప్రసాదిస్తారు, చేస్తారు. 2వ అధ్యాయములో కానాపల్లెలో ఒక పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు కూడా అక్కడే ఉన్నారు, ఆయన తల్లి మరియమ్మ గారు కూడా అక్కడే ఉంది. ద్రాక్షారసం అయిపోయింది. ఆ కుటుంబానికి పరువు పోయే ఒక సందర్భం అది. వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని అడగలేదు, ఆయన యొక్క తల్లిని కూడా ప్రార్థించలేదు. ఆమె ఒక తల్లి మనస్తత్వముతో వారి యొక్క అవసరాన్ని గమనించింది. అడగకుండానే వారి యొక్క కొరతను గమనించింది, గుర్తించింది. వెంటనే తన కుమారుని వద్దకు వెళ్ళి, అయ్యా, వాళ్ళకి ఏదో ఆపద వచ్చింది, నీవే ఆదుకోవాలి. అమ్మా, నా ఘడియ రాలేదని నీకు తెలియదా అంటారు. నీ ఘడియ గురించి నాకు తెలుసు. 30 సంవత్సరాల క్రితం దేవదూత వచ్చి నా దగ్గర చెప్పాడు, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు, సాక్షాత్తు దేవుని కుమారునికి నీవు జన్మనిస్తావు అని చెప్పాడు. అది నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నా చెవులలో మ్రోగుతూ ఉన్నాయి ఆ మాటలు. నీవు చేయగలవు అని నాకు తెలుసు నాయనా, నీవే ఏదో ఒకటి చెయ్యాలి అని పట్టుబట్టింది. ఎవరిచ్చారు ఆ బాధ్యతను ఆమెకు? ఆమెకెందుకు? ద్రాక్షారసం అయిపోతే ఆమెకెందుకు? వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఆమెకెందుకు? అయినా ఒక తల్లిగా వాళ్ళ అవసరాలను గుర్తించి తన కుమారుని వద్ద ప్రార్థన చేసింది. తన కుమారుడు కూడా తల్లి మాటను కాదనక ఆ అద్భుతాన్ని నెరవేర్చాడు. ఆ కుటుంబాన్ని ఆపద నుంచి, కొరత నుంచి దరిచేర్చాడు, కాపాడారు. అప్పటికి మరియమ్మ గారికి ఎవరూ ఒక బాధ్యతనివ్వలేదు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ బిడ్డలు, వీరి ఆలనా పాలన చూసుకోమని 2వ అధ్యాయం యోహానులో ఇవ్వలేదు.
యేసు ప్రభు ఏ బాధ్యతను పొందకుండానే ఆమె తన బిడ్డల యొక్క అవసరాన్ని గుర్తించి చలించి స్పందించి వారి కోసం దేవుని వద్ద ప్రార్థన చేసింది, అద్భుతాన్ని చేయించింది. మరి యేసు ప్రభు చనిపోయే ముందు శిలువపై నుంచి ఆమెకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. 30 సంవత్సరాల పాటు నన్ను పోషించావు. 9 మాసాలు నన్ను మోసి కని పెంచి పోషించావు. ఇక నుంచి నీకు ఆ బాధ్యత లేదు. నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళుతున్నాను. కానీ వెళ్లే ముందు నీకు మరొక బాధ్యతను అప్పగిస్తున్నాను. ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపిస్తున్నారు. అంటే ఆయన స్థానములో మనందరినీ చూపిస్తూ యేసు ప్రభువు మనందరినీ ఆమెకు బిడ్డలుగా దయచేస్తున్నారు. ఇదిగో నీ బిడ్డలు, వీరి యొక్క ఆలనా పాలన నీదే అని మనందరినీ ఆ శిలువ మీద నుంచి యేసు ప్రభువు ఆ తల్లికి అప్పజెపుతున్నారు. ఇక నుంచి నీవే తల్లిగా ఉండాలి, వీరి ఆలనా పాలన చూసుకోవాలి. ఇటువంటి బాధ్యతను స్వీకరించకముందే ఆ కుటుంబము యొక్క అవసరాన్ని గుర్తించి వారి ఆపదలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని సంరక్షించిన మరియమ్మ ఇంతటి గొప్ప బాధ్యతను తన కుమారుని దగ్గర నుంచి పొందిన తరువాత ఇంకెంతగా మన యొక్క ఆలనా పాలన గురించి ఆలోచిస్తుంది, ఇంకెంతగా మన యొక్క ఆపదలలో, కష్టాలలో, కన్నీళ్లలో మనకు తోడుగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి బాధ్యత. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 38వ వచనం వరకు మరియమాత మంగళవార్తను గురించి చదువుతున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? దేవుని తరపున ఒక దేవదూత వస్తాడు, గాబ్రియేలు దేవదూత. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ఆ దేవుని యొక్క శక్తి చేత పవిత్రాత్మ నీపై దిగి వస్తాడు. ఆ పవిత్రాత్మ శక్తితో నీవు గర్భము దాలుస్తావు, ఆ దేవుని కుమారునికి జన్మనిస్తావు. అప్పుడు ఆమె అంటుంది, ఇదిగో నేను దేవుని దాసురాలను, ఆయన మాట చొప్పునే నాకు జరగాలి అని ఆ బాధ్యతను స్వీకరిస్తుంది. అమ్మా, నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయనకు నీ గర్భము అవసరం. నిర్మలంగా నీ గర్భాన్ని సృష్టించారు, నిష్కళంకముగా నిన్ను సృష్టించారు దేవుడు. ఒక మందస పెట్టెలాగా నిర్మలముగా, నిష్కళంకముగా, ఎటువంటి మలినము లేకుండా నిన్ను సృష్టించారు, నీ గర్భాన్ని సృష్టించారు. ఆ దేవుని కుమారుడు నీ గర్భములోనే రూపుదాల్చాలి, నీ గర్భము నుండే జన్మించాలి అని ఆ మరియమ్మ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. ఆమె తన గర్భాన్ని తండ్రి అయిన దేవునికి అరువుగా ఇచ్చింది, అప్పుగా ఇచ్చింది. ఎటువంటి పురుషుని ప్రమేయం లేకుండా ఆ దేవుని ప్రమేయముతో ఆమె యేసు ప్రభువుకు గర్భము దాలుస్తుంది. 9 నెలలు మోస్తుంది తన గర్భములో దేవుని యొక్క వాక్కుకు రూపాన్నిస్తుంది. మాంసాన్ని, రక్తాన్ని ఇచ్చి యేసు ప్రభువుకి షీ గివ్స్ ద ఫిజికల్ ఫామ్, ఆ రూపాన్ని ఇస్తుంది. 9 నెలల తర్వాత ఆ దేవుని యొక్క వాక్యానికి జన్మనిస్తుంది. తరువాత 30 సంవత్సరాల పాటు ఆ యేసు ప్రభు యొక్క ఆలనా పాలన చూస్తూ, ఆ తరువాత జ్ఞానస్నానము పొందిన తరువాత యేసు ప్రభువుని దేవుని యొక్క పరిచర్య కోసం వదిలిపెడుతుంది. ఆమె కనుమరుగైపోతుంది. ఆనాటి నుంచి దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా ఒక ఖడ్గము నీ హృదయములో దూసుకొని పోతుంది. ఈయన నీ కడుపున జన్మించడం వలన నీవు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అని సిమెయోను ప్రవక్త చెప్పాడు. అయినా కానీ వాటన్నిటికీ సిద్ధపడి ఆమె దేవుని కుమారుని తన గర్భములో మోయడానికి,
రూపునివ్వటానికి, జన్మనివ్వడానికి 30 సంవత్సరాలు ఆలనా పాలన చూసుకోవడానికి తన అంగీకారాన్ని తెలియచేసింది. యేసు ప్రభు యొక్క తల్లి అయింది. మీకు అర్థమై ఉండాలి, ఆమె గర్భములో తండ్రి అయిన దేవుడు తన వాక్యాన్ని ఉంచారు. ఆ వాక్యము 9 నెలలు ఆ గర్భములో పెరిగి ఆమె మాంస రక్తాలను తీసుకొని ఒక రూపు పొందాడు క్రీస్తు ప్రభు. అందుకే ఆమెను దేవుని యొక్క తల్లి అంటాం, క్రీస్తు ప్రభు యొక్క తల్లి అంటాం. ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభువు చనిపోతున్నారు శిలువ మీద నుంచి. ఇక ఈమె బాధ్యత అయిపోయింది అనుకుంటుంది ఆమె. అప్పుడు పిలిచి, అమ్మా, నీ బాధ్యత అయిపోయిందని, నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నానని నువ్వు సంబరపడుతుండొచ్చు. కానీ అయిపోలేదు నీ బాధ్యత. నీకు మరొక బాధ్యతను అప్పగిస్తున్నాను. 33 సంవత్సరాల క్రితం నా తండ్రి అయిన దేవుడు గాబ్రియేలు దూత ద్వారా నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. నాకు జన్మనివ్వమని, నాకు రూపాన్నివ్వమని, నీ గర్భాన్ని అరువుగా ఇవ్వమని అడిగాడు. నీవు సమాధానం ఇచ్చావు. ఆయన మాటను తూచా తప్పకుండా పాటించావు. మళ్ళీ నీకు ఈరోజు 33 సంవత్సరాల తరువాత మరో బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. ఈ బిడ్డలకు తల్లి కావాలి నీవు. ఈ సంఘానికి రూపునివ్వాలి నీవు. ఈ సంఘం యొక్క ఆలనా పాలన చూసుకోవాలి. ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. ఆమె జీవితంలో పెద్ద పిడుగు పడినట్లయింది. క్రీస్తు ప్రభు చనిపోయారు. శిష్యులందరూ చెల్లాచెదురైపోయారు భయముతో. పేతురు 3 సార్లు నాకు తెలియదు అని బొంకాడు. ఇతర శిష్యులు కూడా కాలికి బుద్ధి చెప్పారు, పారిపోయారు. కానీ మరియమ్మ గారికి దేవుడు ఒక బాధ్యతను అప్పగించారు. అమ్మా, నీవు వీరికి తల్లి కావాలి. వెంటనే తన కుమారుణ్ణి సమాధిలో ఉంచిన తరువాత ఆమె ఏం చేసి ఉంటుంది? పరుగులు తీసి ఒక్కొక్కళ్ళకి కబురు పెట్టుంటుంది. పేతురు గారు ఎక్కడున్నారు, యాకోబు ఎక్కడున్నాడు, ఇంకొక శిష్యుడు ఎక్కడ ఉన్నాడు అని కబురు పెట్టుంటుంది. అందుకే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనములో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులతో పాటు మరియమాత కూడా ఉంది. క్రీస్తు ప్రభుని తల్లి మరియమాత కూడా వారి మధ్యలోనే ఉంటూ వారిని ప్రోత్సాహపరుస్తూ ప్రార్థన అంటే నేర్పిస్తూ వారి మధ్యలోనే ఉంది. నిరాశకు గురైనటువంటి, నిస్పృహకు గురైనటువంటి, చెల్లాచెదురైనటువంటి ఆ శిష్యులందరినీ ఒక చోట చేర్చి తాను వారి మధ్య కూర్చొని ఉంది. వారిని బలపరుస్తుంది. ఆయన చెప్పాడు, నేను తిరిగి వచ్చే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. నేను నా ఆత్మను పంపుతాను, నా ఆత్మతో మిమ్ము అభిషేకిస్తాను, మిమ్ము బలపరుస్తాను, మిమ్ము సంఘముగా మారుస్తాను, మీరు నా రక్షణ కార్యాన్ని ముందుకు కొనసాగించాలి అని ఆ శిష్యులతో చెప్పాడు. వాళ్ళకు అర్థం కాలేదు. 3 సంవత్సరాలు ఈయనను అనుసరించాం, ముంచేసి వెళ్ళిపోయాడు అని చెప్పి పెట్టె సదురుకొని ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నించారు ఆ శిష్యులు. అటువంటి వారందరినీ ఒక చోటకు చేర్చి వాళ్ళల్లో ఆశలను నింపి దేవుడు ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు తన వాగ్దానములను నిలబెట్టుకుంటాడు అని ఏ విధంగా మరియమ్మ తన స్తోత్ర గీతములోనే చెప్తుంది. తన మాటను నిలబెట్టుకునే దేవుడు. అందుకే ఈ శిష్యులందరినీ కూడబరచి ఒక చోటకు చేర్చి వాళ్లకు నేర్పుతుంది. మన దేవుడు విశ్వసనీయుడైనటువంటి దేవుడు, తన వాగ్దానాలను తన మాటను నిలబెట్టుకునే దేవుడు. మీరు నిరాశపడవద్దు. ఆయన చెప్పినట్లుగానే మీ మీదకు తన ఆత్మను పంపుతాడు, తన ఆత్మతో అభిషేకిస్తాడు అని వాళ్ళందరినీ ఒక చోట చేర్చింది. వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తుంది, ఐక్యపరుస్తుంది. అంతేకాదు, పవిత్రాత్మ గురించి వాళ్లకు నేర్పుతుంది. పవిత్రాత్మను స్వీకరించటం ఎలా, ఆత్మచేత నింపబడటం అంటే ఏంటి, ఆత్మచేత అభిషేకింపబడటం అంటే ఏంటి, ఈ విషయాన్ని మరియమ్మ గారు తప్ప ఇంకెవరు వివరించగలరు? ఎందుకు 33 సంవత్సరాల క్రితం
అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దేవుని యొక్క ఆత్మ నీపై దిగి వస్తుంది, ఆ ఆత్మశక్తితో నీవు గర్భము దాలుస్తావు. పాత నిబంధనలో ఏ విధంగానైతే దేవుడు గుడారముపై దిగివచ్చి తన సాన్నిధ్యముతో ఆ గుడారాన్ని నింపేవాళ్ళు, అదేవిధంగా నిన్ను ఆవరించును అదే పవిత్ర ఆత్మ. మోషే ప్రవక్తను గుడారమునకు పిలిచి దేవుడు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడేవారు. ఆయన సాన్నిధ్యానికి సంకేతముగా ఆ గుడారమంతా ఆయన సాన్నిధ్యముతో నింపబడేది. అదే ఆత్మ నీపై దిగి వస్తుంది. ఏ ఆత్మ అయితే 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలను ఎడారి మార్గములో నడిపించిందో, దీపస్తంభ రూపములోను మేఘరూపములోను వారి మధ్య ఉండి నడిపించిందో, అదే ఆత్మ నీపైకి దిగి వస్తుంది. ఆ మాటలను విశ్వసించినటువంటి మరియమ్మ, పవిత్రాత్మ చేత నింపబడినటువంటి మరియమ్మ స్వయంగా పవిత్రాత్మ అంటే ఏమిటి, ఆయన అభిషేకం యొక్క అర్థమేంటి, ఆయన చేత నింపబడటం అంటే అర్థమేంటి అని స్వయంగా ఎరిగినటువంటి మరియమ్మ ఆ శిష్యులను పవిత్రాత్మ రాక కోసం సంసిద్ధపరుస్తుంది. వాళ్ళ దగ్గర ఉండి పవిత్రాత్మ గురించి నేర్పుతుంది. పెంతెకోస్తు దినమున ఏమి జరుగుతుంది? ఆమె ఆ శిష్యులందరినీ, భయకంపితులైనటువంటి ఆ శిష్యులందరినీ తన హక్కున చేర్చుకొని వాళ్ళందరినీ తన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్లతో ప్రార్థిస్తూ, ప్రార్థనను నేర్పుతూ ఆ పవిత్రాత్మను స్వీకరించటానికి సంసిద్ధపరుస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆమె కౌగిలిలో అందరూ కూర్చొని ఉన్నాళ్ళు, ఆమె గర్భానికి దగ్గరనే ఉన్నారు శిష్యులందరూ. పెంతెకోస్తు దినమున ఏమి జరిగింది? 33 సంవత్సరాల క్రితం ఏ పవిత్ర ఆత్మ అయితే దిగివచ్చి తన గర్భాన్ని ఆవరించి యేసు ప్రభువుని పురుడు పోసుకునేటట్లు చేసిందో, అదే ఆత్మ ఈరోజు కూడా దిగి వస్తుంది. ఆ రోజు దిగివచ్చి ఆమె గర్భములో దేవుని యొక్క వాక్యానికి రూపునిచ్చింది ఆత్మశక్తి. The body of Christ was formed in her womb 33 years ago. Today, another body is being formed in the maternal mantle of Mary. ఆమె యొక్క కౌగిలిలో మరొక శరీరానికి రూపునిస్తుంది పవిత్రాత్మ. ఆ రోజు మరియ గర్భములో యేసు ప్రభు శరీరం దాల్చారు. అదే యేసు ప్రభు మరో రూపములో సంఘము, ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు. క్రీస్తు ప్రభు యొక్క శరీరం సంఘం అంటే, ఆ సంఘానికి అదే ఆత్మ పెంతెకోస్తు దినమున రూపునిస్తుంది. ఎక్కడ? మరియమాత గర్భము దగ్గర, మరియమాత కౌగిలిలో, మరియమాత సాన్నిధ్యములో. ఆమె యొక్క సాన్నిధ్యములో శిష్యులందరినీ అక్కడ కూడబెట్టుకున్నప్పుడు పవిత్రాత్మ దిగివచ్చి మరొక క్రీస్తు శరీరానికి రూపునిస్తుంది. ఆనాడు పవిత్రాత్మ దిగి వచ్చినటువంటి ఆ శిష్యులు పవిత్రాత్మ చేత అభిషేకింపబడి ఒక సంఘముగా మారతారు. దే బికమ్ ద చర్చ్, ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ రోజు ఏ విధంగా వాక్యము శరీర రూపము దాల్చిందో ఆ మరియమాత గర్భములో పవిత్రాత్మ శక్తితో, ఈరోజు కూడా అదే పవిత్రాత్మ శక్తితో సంఘానికి రూపకల్పననిచ్చారు దేవుడు. అది ఆమె సాన్నిధ్యములో, ఆమె గర్భానికి దగ్గర. అందుకే ఆమెను తిరుసభ మాత అంటారు. క్రీస్తు ప్రభువు మాత ఏ విధంగా నయ్యిందో అదే విధంగా మరియమ్మ గారు శ్రీ సభకు కూడా మాత అయింది. ఏ విధంగా క్రీస్తు ప్రభువుని గర్భాన దాల్చి జన్మమిచ్చిందో అదే విధంగా తిరుసభను కూడా తన గర్భాన దాల్చి పవిత్రాత్మ శక్తితో రూపునిచ్చి జన్మనిస్తుంది తిరుసభకు. ఆ రోజు 30 సంవత్సరాలు ఆలనా పాలన చూసిన తర్వాత పక్కకు తప్పుకున్నది. యేసు ప్రభు నా తండ్రి యొక్క పనిని చేయడానికి వచ్చాను అని చెప్పారు. ఆమె తన పని పూర్తయింది. 30 సంవత్సరాలు పెంచింది, పక్కకు తప్పుకున్నది. తన కుమారుణ్ణి పల్లెల్లో పట్టణాల్లో తిరగటానికి వదిలేసింది. ఆయన వెళ్ళి దేవుని తరపున వాక్యం చెప్పారు, పేదలకు సువార్తను ప్రకటించారు, బంధీయులకు విముక్తినిచ్చారు.
తాను కనుమరుగైపోయింది. మళ్ళీ శిలువ దగ్గర కనిపిస్తుంది, మరొక బాధ్యతను పొందింది. బాధ్యతను స్వీకరించి మళ్ళీ తిరుసభకు జన్మనిస్తుంది. జన్మనిచ్చిన తరువాత పవిత్రాత్మ చేత అభిషేకం పొంది తిరుసభగా మారిన తరువాత, ద మిస్టికల్ బాడీకి ఒక రూపం వచ్చిన తరువాత మళ్ళీ పక్కకు దొలుగుతుంది, వైదొలుగుతుంది, కనుమరుగైపోతుంది. ఇక నుంచి తన యొక్క సాన్నిధ్యంతో అవసరం లేదు. అభిషేకాన్ని పొందినటువంటి ఆ శిష్యులు ఆ దేవుని యొక్క కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు అని తాను కనుమరుగైపోయింది. ఇది మరియమ్మ గారికి దేవుడు ఇచ్చినటువంటి పాత్ర. దేవుని యొక్క తల్లిగా ఆమెకు ఒక బాధ్యతను అప్పగించారు. తిరుసభకు తల్లిగా ఉండమని, తాను ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయిన తరువాత వారి వెంట ఉండి ఆ మిస్టికల్ బాడీ రూపొందే వరకు ఆ తిరుసభ అనే శరీరము క్రీస్తు ప్రభువుని యొక్క మౌలిక శరీరం, వేద శరీరం రూపు దాల్చే వరకు వాళ్లతోనే ఉంటూ తరువాత కనుమరుగైపోయింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటితో ఆమె యొక్క పాత్ర అయిపోలేదు. 2000 సంవత్సరాల నుంచి మనలను వెన్నంటి మనతోనే నడుస్తూ ఉంది. ఆనాడు ఆయన అప్పగించారు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని. ఆ బాధ్యతను స్వీకరించినటువంటి మరియమ్మ గారు ఈనాటి వరకు మనందరి యొక్క ఆలనా పాలన చూస్తూనే ఉంది. ఆ రోజు ఎటువంటి బాధ్యత లేకుండానే కానాపల్లెలో ఆ కుటుంబం కోసం పోరాడినటువంటి మరియమ్మ గారు నిజంగానే పోరాడింది. అమ్మ నీకెందుకు, నా ఘడియ రాలేదు అన్నా కానీ పట్టుబట్టింది. దేవుడు మనసు మార్చుకోవలసి వచ్చింది. మార్చుకుంటారా అట్లా? దేవుడు మనసు మార్చుకుంటారా? కొన్నిసార్లు మనం 4 రోజులు ప్రార్థన చేస్తాం, 5వ రోజు అలసిపోతాం, 4 రోజులకి గుడి మానేస్తాం. ఎందుకండి గుడికి వెళ్ళి ఎంత ప్రార్థన చేసినా కానీ మా అబ్బాయికి జబ్బు తగ్గటం లేదు, మా అమ్మాయికి ఉద్యోగం రావడం లేదు, ఏం ఉపయోగం ఈ ప్రార్థన అనే మనస్తత్వం మనది. కానీ ఆ రోజు మరియమ్మ గారు పట్టుదలతో, అయ్యా నీ ఘడియ వచ్చిందో రాలేదు, కానీ నీలో ఆ శక్తి ఉన్నదని, అద్భుతాన్ని చేయగలవు అని నేను నమ్ముతున్నాను అని తన యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించి ఇతరుల లాభం కోసం, ఇతరులను సేవించటం కోసం, వాళ్ళ యొక్క కష్టాలలో నుంచి ఆదుకొనడం కోసం పట్టుబట్టి ప్రార్థన చేసింది. పాత నిబంధనలో ఒకసారి యెషయా ప్రవక్తను దేవుడు ఆహాజు రాజు వద్దకు పంపుతారు. వెళ్ళు, ఆ రాజుతో ఒక మాట చెప్పు. రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది ఈ సంఘటన. ఆయన ఇంకా 15 రోజులే బ్రతుకుతాడని చెప్పు, మూటాముల్లే చదువుకోమని చెప్పు, ఇంకా 15 రోజులే నేను ఆయనకి ఇస్తున్నాను ఆయుష్ అని చెప్పి యెషయా ప్రవక్తను పంపిస్తాడు. యెషయా ప్రవక్త వెళ్ళి రాజుతో ఈ మాట చెప్తాడు, ఇది ప్రభుని వాక్కు, నువ్వు 15 రోజులే ఉంటావు, నీ పెట్టేబేడ చదువుకో అని చెప్పాడు. వెంటనే ఆ రాజు బోరును ఏడుస్తూ, ప్రభు నేనేం తప్పు చేశాను, సాధ్యమైనంత వరకు విశ్వసనీయంగా జీవించటానికి ప్రయత్నించాను, నన్ను క్షమించు అని బోరును ఏడ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, ప్రవక్త ఆ రాజభవనమును కోటను దాటి వెళ్ళకముందే మళ్ళీ దేవుని వాక్యం ఆయన వద్దకు వస్తుంది. వెళ్ళు, ఆయన ప్రార్థనను ఆలకించాను, ఆయన పశ్చాత్తాప హృదయాన్ని గాంచాను, చూశాను, నేను క్షమించాను, 15 సంవత్సరాల ఆయుష్ పెంచాను అని వెళ్ళి చెప్పిరా అని చెప్పి యెషయా ప్రవక్తను పంపిస్తున్నారు. ఈ విధంగా దేవుని యొక్క సంకల్పాన్ని కూడా ప్రార్థన మార్చగలిగింది. అదేవిధంగా ఈరోజు మరియమ్మ గారు కూడా క్రీస్తు ప్రభు యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని మార్చింది. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసముతో, పట్టుదలతో ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ దేవుడు తన సంకల్పాన్ని మార్చుకుంటారు. మన కన్నీటిలో, మన కష్టాలలో మనపై జాలి చూపి మనకు ఉపశమనాన్ని ఇస్తారు, ఊరటనిస్తారు, మన కన్నీటిని తుడుస్తారు. మనకు ఒంటరిగా సాధించలేకపోతే, దేవుని యొక్క ఆ యొక్క దీవెనను, అనుగ్రహాన్ని పొందలేకపోతే ఆయన తల్లి వద్దకు వెళ్ళాలి. ఆమె మాటను తప్పక పాటిస్తారు. ఎందుకు? ఆమె తన జీవితాంతం ఆయన మాటను పాటించింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, కష్టం వచ్చినా, నిష్ఠూరం వచ్చినా,
ఎన్ని ఖడ్గాలు నా హృదయములో దూసుకొని పోయినా నేనిచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అని చెప్పి దేవుని తల్లిగా తన బాధ్యతను స్వీకరించింది మరియమ్మ గారు. జీవితాంతము దేవునికి ఊడిగము చేయటమే సరిపోయింది, ఆయన చిత్తానుసారం జీవించటమే సరిపోయింది. మరి అంత మాత్రం ఆయన చెయ్యడా ఆమె చెప్పినట్లు? అది ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో, ఆ వాక్యం ప్రకారం జీవిస్తారో, వాళ్ళు చెప్పినట్లు దేవుడు వింటారు. వాళ్ళు చెప్పినట్లు దేవుడు వింటారు. పునీత ఆవిలాపురి తెరేసమ్మ గారు తన గ్రంథాలలో చెప్తుంది, ప్రార్థన ద్వారా ఎవరైతే దేవునికి దగ్గరవుతారు, దేవునికి స్నేహితులుగా మారతారో, ఆయన చిత్తం ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తారో, చివరికి దేవుడే వాళ్ళకు దాసోహం అవుతారు. వాళ్ళు ఏది చెప్తే అది దేవుడు చేస్తారు, వాళ్ళ కోరికలను దేవుడు తీరుస్తారు అని చెప్తారు. మరియమ్మ గారు దేవుని చిత్తానికి శిరసావహించి జీవించింది కాబట్టి ఆమె ఏది అడిగినా చేస్తారు. మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవిస్తే, ఆయన వాక్యం ప్రకారం జీవిస్తే మనం కూడా ఏది అడిగినా ఇస్తారు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును. ప్రతి ఒక్కళ్ళు అడిగితే ఇవ్వరు, ప్రతి ఒక్కళ్ళు తడితే ఏం తెరవరు. ఎవరైతే ఆయన వాక్యాన్ని ఆలకించి ఆయన చిత్తానుసారం జీవించటానికి ప్రయత్నిస్తారో, ఈరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు మీరు అడిగింది ఇస్తారు. ఆయన సంకల్పాన్ని మార్చుకుంటారు. ఒకవేళ జబ్బు ఇవ్వాలనుకున్నా తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని మార్చుకొని మన కన్నీటిని తుడుస్తారు. అందుకని ఆయన వాక్యాన్ని వినడానికి ప్రయత్నించాలి. మరియమ్మ గారి వలె ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం జీవిస్తే మన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన ప్రయత్నిస్తారు. ముగించే ముందు నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలను 2 ముక్కల్లో చెప్తాను. ఇప్పటి వరకు వినకపోయినా కానీ నేను ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే, క్రీస్తు ప్రభు ఆ మరియమాతను మనకు తల్లిగా ప్రసాదించారు. మన తరపున ప్రార్థించమని, మన ఆలనా పాలన చూసుకోమని ఆమెకు అప్పగించారు. ఆమె ఏ విధంగా క్రీస్తు ప్రభువుకి తన గర్భములో రూపునిచ్చిందో, సంఘమనే మన శరీరానికి, మనందరికీ కూడా ఆమె తన శరీరములో, తన హక్కున, తన కౌగిలిలో మనకు కూడా రూపునిచ్చి మనల్ని క్రీస్తు మిస్టికల్ బాడీగా, శరీరముగా మార్చింది. అందుకే మనందరి తల్లి ఆమె, తిరుసభ యొక్క తల్లి ఆమె. ఎంతగా ఆమె దేవుని యొక్క, క్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిందో అంతగా ఈ తిరుసభకు కూడా తల్లే. మనల్ని వదిలిపెట్టదు ఆమె. అందుకే తండోపతండాలుగా ఈ మరియమాత పుణ్యక్షేత్రాలకు వస్తూ ఉంటారు. 2000 సంవత్సరాల నుంచి ఆ తల్లి యొక్క ఆలనా పాలనను, ఆ తల్లి యొక్క ప్రేమానురాగాలను అనుభవిస్తున్నటువంటి మనం రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఆమె యొక్క ప్రేమను, మాతృ ప్రేమను తప్పకుండా అనుభవిస్తాం. మీకు, మీ కుటుంబాలకు ఆ తల్లి యొక్క మాతృ వాత్సల్యం, మాతృ ప్రేమ మీరందరూ అనుభవించాలని, మీ కుటుంబాలలో శాంతి సమాధానాలు వర్ధిల్లాలని, వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో నిట్టూరుస్తున్నటువంటి, బాధపడుతున్నటువంటి మీ అందరి కుటుంబాలలో ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా ఆ దేవుని చల్లని హస్తం మీపై ఉండి మీకు ఉపశమనాన్ని, ఊరటను కలిగించాలని, మీ కన్నీటిని తుడిచివేయాలని, మీ అందరికీ ఆయురారోగ్యాలను సమృద్ధిగా దయచేయాలని ప్రార్థిస్తూ మరొక్కసారి నన్ను ఆహ్వానించినటువంటి మేత్రాసనానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున